మీ డాడీ పేరెంట్ కావ్య మీ అన్నయ్య మీరిద్దరేనా? రేపు పండగ నీకు మా విక్కీ గారి కావాలని స్కూల్లో కూర్చొస్తే చెప్పలు బాగా కూడా ఉంటాయి. ఈడొకడు ఏటి మాట్లాడతాడు తెలియదు, మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా బాగుంది. అబ్బో విష్ణు కావ్య డ్రెస్ చూడు, కావ్య డ్రెస్ చూడు ఎలా ఉందో. మీరంతా విష్ణు ఫ్రెండ్స్. నాన్న ఇందులో నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పేసి ఉన్నాడే ఓర్ వేస్తాడు అసలు. మట్టి చూడు చూడు ఎన్ని లేదు చేయి పెట్టుకొని చూడు, తడి వేసుకోకూడదు. సోఫా ఇవన్నీ ఉంది కానీ మన ఇల్లు ఇటుపక్క గోడ తీయకపోతే. విక్కీ ఏది జస్వంతికి నీ పేరేంటి ఎలా ఇంటర్వ్యూ చేస్తావు కదా ఇప్పుడు చేయరా? అడుగు జస్వంత్ నువ్వు చూడు టీవీలో ఎలా ఇంటర్వ్యూ చేస్తారు. మా జూనియర్స్ చూస్తున్నావా? ఫస్ట్ నువ్వు అడుగునానా నీ పేరేంటి ఎలాగా? అదే అడగమంటే చూడవు రానా నన్ను తొందరగా. 42 చెప్పు జస్వంత్ చెప్పు. ఏ క్లాస్ చదువుతున్నా వాడు పని చేసేటట్టు కనిపిస్తుంది. ఏ స్కూల్ పేరేంటి? నీకు ఏ సాంగ్ అంటే ఇష్టం? రోబో సాంగ్ ఏదో ఒకసారి సాంగ్ ఓకే. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని అడుగు. ఇది మైక్ ఇలా. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇప్పుడు కావ్య కావ్య వస్తే సబ్జెక్ట్ ఏదైనా ఒక పాట పాడాలి. ఓకే ఒక డైలాగ్ చెప్పండి, ఏదైనా చెప్పాలి. టీవీ వాళ్ళు వస్తే ఎలా చెప్తావు? మీరే పాడండి అని చెప్పి పాడతాడు. అలా కొట్టాడు ఇచ్చారు చూడు ఎలా చూస్తున్నాడు. తాతయ్య అడుగు. తాతయ్య మీ పేరేంటి, మీ ఊరేంటి? నా పేరు మాట్లాడు. చెప్పు సబ్జెక్ట్ ఇంగ్లీషా మ్యాథ్స్?